మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిశారు. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని మెగాస్టార్ చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవితో కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిశారు. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని మెగాస్టార్ చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవితో కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిశారు. ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రిని మెగాస్టార్ చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, అంటే ఇద్దరు సమావేశాలు ప్రధానంగా ఏ అంశాలు చర్చ కూర్చుండొచ్చు? థ్యాంక్ యూ సతీష్. కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారిగా బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ సినీ హీరో అయినటువంటి చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన నివాసంలో బండి సంజయ్, అదేవిధంగా బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయనతో పాటు మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఆయన్ని అభినందించడంతో పాటు కేంద్ర మంత్రి అయినటువంటి సందర్భంగా చిరంజీవి ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు తెలంగాణ పాలిటిక్స్ తో పాటు ఏపీ పాలిటిక్స్ పైన కూడా, ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చిరంజీవి బండి సంజయ్ తో మాట్లాడినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ దాదాపు చిరంజీవితో ½ పైగా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ పాలిటిక్స్ సంబంధించి ఆయన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కీలక చర్చకు వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి రోజుల్లో చిరంజీవి పాలిటిక్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకెళ్తారు అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.